ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వశక్తి గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన మహోన్నతమైన నామమునకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడవు, ఆదియు అంతము లేని గొప్ప దేవుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు మేమందరము మీ సన్నిధిలో కలిసి ప్రార్థించడానికి, స్తుతించడానికి మీరు మాకు కృపనిచ్చారు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తూ ఉండగా, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యమే మమ్మలను బ్రతికిస్తుంది, మీ వాక్యమే మమ్మలను జీవింపచేస్తుంది. ఎఫ్ఎస్సి పత్రికలో ఉన్నటువంటి ఆత్మీయ పాఠాలు ప్రభా మేము నేర్చుకుంటున్నాం తండ్రి. నైనా ఏ విధంగా మేము లోబడాలి, ఏ విధంగా మేము సబ్మిట్ చేసుకోవాలి అన్న వాస్తవాలు మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రభా, పిల్లలు తల్లిదండ్రులకు సబ్మిట్ చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు స్పష్టంగా సూటిగా మాతో మాట్లాడండి. మీ కృపను మాకు తోడుగా ఉంచి మమ్మలను దర్శించి ప్రతి వారికి అర్థమయ్యే విధంగా మీ వాక్య భాగాన్ని మాకు నేర్పించి సహాయం చేసి మీరు మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మనము అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి ఎఫెసీ పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా 5వ అధ్యాయము 22వ వచనములో మనం 21వ వచనంలో ఏం చదువుకున్నామంటే, క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండండి అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఒకరికి ఒకడు లోబడి ఉండాలి అనే వాస్తవాన్ని చెప్తూ ఆయన నేర్పిస్తున్నటువంటి మాట ఏంటనంటే, భార్య భర్తకు లోబడాలి అని చెప్తున్నాడు. మరొక విషయంలో ఏంటంటే, పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి, దాసులు యజమానులకు లోబడాలి అన్న సత్యాన్ని ఆయన నేర్పించుకుంటూ వచ్చాడు. సబ్మిట్ చేసుకోవడం అంటే అప్పగించుకోవడం, లోబడడం అన్నది అందరూ కూడా చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని. అయితే గత 2 వారాలుగా మనం ఏమి నేర్చుకున్నామంటే, భార్య భర్తకు లోబడాలి, సబ్మిట్ చేసుకోవాలి అనే వాస్తవాలు నేర్చుకుంటూ ఆమె లోబడడం ద్వారా ఎలాంటి ప్రాముఖ్యమైనటువంటి కార్యాలు దేవుడు చేయబోతున్నాడో అన్నది మనం ధ్యానం చేసాం. ప్రతి స్త్రీ కూడా తన భర్తకు ఏమై ఉండాలి? లోబడాలి. అది దేవుడు పెట్టినటువంటి నిబంధన. ఎందుకనంటే భర్త ఒకవేళ తెలివి తక్కువడైనా, భర్త ఒకవేళ సరిగా దేవుని నమ్మని వాడైనా, దేవుని ఎరగని వ్యక్తి అయినా, దేవుని వాక్య ప్రకారం జీవించకుండా అవిశ్వాసి అయినప్పటికీ కూడా ప్రతి స్త్రీ కూడా, విశ్వాసి అయినటువంటి ప్రతి స్త్రీ కూడా తన భర్తకు ఖచ్చితంగా ఏమవ్వాలి? లోబడి ఉండాలి అన్న సత్యాన్ని మనం నేర్చుకున్నాం. తన ప్రవర్తన ద్వారా మాత్రమే తన యొక్క భర్త జీవితాన్ని ఆమె ప్రభువులోనికి నడిపించగలుగుతుంది అన్న వాస్తవాన్ని నేర్చుకున్నాం. మాటలతో లేకుంటే మరొక విధంగా భర్తను రక్షించుకోవడం అది సాధ్యం కాదు, క్రియల ద్వారా. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో ఏం నేర్చుకున్నామంటే, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి. అయితే క్రీస్తు మీకు ఎలాగైతే ఆజ్ఞాపించాడో, సంఘము ఎలాగైతే క్రీస్తుకు లోబడుతుందో ఆ విధంగా ఆ స్థాయిలో మీరు లోబడాలని ప్రభు చెప్పాడు. భర్తలకు కూడా ప్రభువు ఏం చెప్పాడనంటే, భర్తలారా మీ భార్యలను ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రతి భర్త కూడా తన భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి. ఏ స్థాయిలో ప్రేమించాలి? క్రీస్తు సంఘాన్ని ఎలాగైతే ప్రేమించాడో ఆ స్థాయిలో ప్రేమించాలి. మనం అనుకున్నాం, క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించడం అది సాధ్యమయ్యే పని అని మనం ఆలోచన చేస్తే అది సాధ్యం కాదేమో అన్నట్లుగా మనం అనుకున్నాం. కానీ దేవుడు చెప్పాడు అని అంటే ఖచ్చితంగా మనము దేవునికి అప్పగించుకుంటే అదేమవుతుంది? సాధ్యమవుతుంది అన్న సత్యాన్ని మనం నేర్చుకోవటం జరిగింది. ఈ రోజున మరికొన్ని వాస్తవాలు ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. మీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని ఏం చేయాలి? సన్మానించాలి. అప్పుడు నీవు భూమి మీద ఏమవుతావు? దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ప్రతి ఒక్క పిల్లలు కూడా, పిల్లలైన వారందరూ కూడా తల్లిదండ్రులకు ఏమై ఉండాలి? విధేయులై ఉండాలి. 21వ వచనంలో చెప్పినట్లుగా పిల్లలు తల్లిదండ్రులకు ఏం చేయాలి? లోబడి ఉండాలి, అప్పగించుకోవాలి. ఏ పిల్లలైతే వారు తమ తల్లిదండ్రులకు అప్పగించుకుంటారో, లోబడతారో, లేకుంటే విధేయత చూపిస్తారో వాగ్దానంతో కూడినటువంటి ఆశీర్వాదాలు ఇక్కడ పౌలు గారు రాస్తూ ఉన్నాడు.
కుటుంబము ఒక త్రిభుజం లాంటిది. నేను గత వారం చెప్పాను ఏంటంటే త్రిభుజం లాంటిది. పైరలోకమందున్నటువంటి దేవుడు ఆయన ఉన్నాడు, ఆకాశమందు ఉన్నాడు. ఒకవైపున భర్త, ఒకవైపు భార్య. ఇప్పుడు భర్త దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే, భార్య దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే, వీరిద్దరు కూడా సరైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు మధ్యలో పిల్లలు ఉంటారు. వాళ్ళు కూడా దేవునితో కూడా సంబంధాన్ని కలిగి ఉండగలిగినటువంటి పరిస్థితిని వాళ్ళు కలిగి ఉండగలుగుతారు. భర్త సరైనటువంటి సంబంధాన్ని దేవునితో కలిగి లేకపోతే, భార్య దేవునితో సరైన సంబంధాన్ని కొనసాగించకపోతే, వారిద్దరి మధ్య సరైన సంబంధం కూడా సరిగా ఉండదు. చూడండి, నేను దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉన్నానని భార్య చెప్పుకుంటూ తన భర్తతో సరైన సంబంధం లేకపోతే అది అబద్ధం. అంతేకాదు, భర్త కూడా తన దేవునితో సరైన సంబంధాన్ని నేను కలిగి ఉన్నానని చెప్పుకుంటూ కూడా తన భార్యతో సరైనటువంటి సంబంధాన్ని కలిగి లేకపోతే అది కూడా అబద్ధమే అని మనం గతంలో నేర్చుకోవటం జరిగింది. ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో విశ్వాస కుటుంబ వ్యవస్థననే దానిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఒకవేళ కనుక ఆ విధంగా దేవుడు ఆశించిన పద్ధతిలో ఎవరికి వారికి ఇచ్చినటువంటి బాధ్యతలను వారు సరిగా నిర్వర్తించకపోయినట్లయితే అది దేవుడు ఆశించదగినటువంటి కుటుంబ వ్యవస్థగా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేవుని చిత్తము ఆ కుటుంబంలో ఎన్నడూ కూడా నెరవేర్చబడదు. దేవుడు కుటుంబ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేశాడంటే, కుటుంబము ద్వారా దేవునికి మహిమ కలగాలి అన్న ప్రాముఖ్యమైన ఉద్దేశంతో కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అందులో భర్తకు కొన్ని బాధ్యతలు, భార్యకు కొన్ని బాధ్యతలు, పిల్లలకు కొన్ని బాధ్యతలు దేవుడు అప్పగించాడు. కాబట్టి ఎవరికి ఇవ్వబడిన బాధ్యతలు వారు సరిగ్గా నిర్వర్తించినప్పుడు మాత్రమే ఆ కుటుంబ వ్యవస్థ దేవుడు ఆశించిన పద్ధతిలో అది నెరవేర్చబడుతుంది, జరుగుతుంది అన్న సత్యాన్ని వాక్యములో మనం నేర్చుకున్నాం. ఈ రోజున ప్రపంచంలో సాతానుడు పెట్టుకున్నటువంటి ప్రాముఖ్యమైన టార్గెట్ ఏంటంటే కుటుంబ వ్యవస్థ మీదే ఫోకస్ చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే కుటుంబ వ్యవస్థను గనుక వాడు పాడు చేయగలిగితే, కుటుంబ వ్యవస్థలో గనుక ఒకరికి సరైన సంబంధం లేకుండా చేయగలిగితే వాడు సక్సెస్ అయినట్లే. ఎందుకనంటే కుటుంబం సరిగా లేకపోతే సమాజం సరిగా ఉండదు. ఎందుకనంటే కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సరైన సంబంధాన్ని వారు లేకోకుండా వాడు సాతాను చేసే పని ఏంటంటే, దేవుడు ఏ ప్రణాళిక చొప్పునైతే కుటుంబ వ్యవస్థను ప్రారంభించాడో అదిని విచ్ఛిన్నం చేయడమే వాడి యొక్క ప్రాముఖ్యమైన పని. అందుకనే కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందనంటే, వాక్యమును మనము సరిగా అర్థం చేసుకోకపోతే భర్త భార్య వారిద్దరు కూడా దేవునితో సరైన సంబంధాన్ని కలిగి లేకోకుండా, వారిద్దరు కూడా సరైనటువంటి సంబంధం వారిద్దరూ కలిగి లేకోకుండా ఉన్నట్లయితే మధ్యలో ఏ విధంగా అయినా ఎప్పుడైనా ఎలాగైనా సరే సాతానుడు ప్రవేశించి చోటు చేసుకుని కుటుంబాన్ని వాడు విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి భర్త కానీ, భార్య కానీ, లేకుంటే పిల్లలు కానీ వీరందరూ కూడా దేవునితో ప్రాముఖ్యంగా సంబంధాన్ని కలిగి కొనసాగించేవారై ఉండాలి. అంతేకాదు, కుటుంబ వ్యవస్థలో ఎవరైతే ఉన్నారో ఒకరితో ఒకరు సరైన సంబంధాన్ని కలిగి ఉండాలి. అది దేని ద్వారా? ప్రేమ అనేటువంటి సంబంధం ద్వారా, ప్రేమ అనేటువంటి బంధము ద్వారా ఈ ఆప్యాయతను, ప్రేమను అలవాటు చేసుకుని కొనసాగించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది అన్న సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. తల్లిదండ్రులు బాగుండాలని కోరుకుంటారు, ఎందుకంటే తమ పిల్లలు. ఈ రోజున చాలామంది తల్లిదండ్రులు చేసేటువంటి పని ఏంటంటే, మా పిల్లలు బాగుండాలంటే మంచి స్కూల్లో జాయిన్ చేస్తే మా పిల్లలు బాగుంటారు అని అనుకుంటారు. మరికొంతమంది ఏమనుకుంటారంటే, నా పిల్లలు బాగుండాలంటే సండే స్కూలు బాగా ఉన్నటువంటి ఒక చర్చ్కి వెళితే నేను నా పిల్లలను తీసుకుని అక్కడ బాగా సండే స్కూల్ బాగా జరిగితే కనుక నా పిల్లలు బాగుంటారని మరికొంతమంది అనుకుంటారు. నా పిల్లలు బాగుండాలని అనుకుంటే మంచి గదులు, మంచి రూమ్స్ ఏర్పాటు చేసి, మంచి వాతావరణం, చదువుకోవడానికి వాళ్ళకి బాగా స్పెషల్ రూమ్స్ వాళ్ళకి ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా వాళ్ళకి కావలసిన వసతులన్నీ కల్పిస్తే నా పిల్లలు బాగుంటారు అని మరికొంతమంది అనుకుంటారు. మరికొంతమంది ఏమనుకుంటారంటే, నా పిల్లలకు ఆరోగ్యంగా అన్ని విధాలా బాగుండాలంటే క్వాలిటీ ఫుడ్ పెడితే, మంచి పోషక పదార్థాలు కలిగి ఉన్నటువంటి ఆహారాన్ని వాళ్ళకి ఇవ్వగలిగితే నా పిల్లలు చాలా బాగుంటారు అని అనుకుంటారు. ఇవేవి తప్పు అని నేను చెప్పట్లా, అవి మంచిదే. ఇవి ఒక పద్ధతి మాత్రమే. మంచి చదువు చెప్పించడం, కార్పొరేట్ స్కూల్లో చదివించడం, లేకుంటే వాళ్ళకి క్వాలిటీ ఫుడ్ అంటే ప్రోటీన్స్ కలిగినటువంటి ఫుడ్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం, ఇది చాలా మంచిది, నేను కాదనట్లేదు. అయితే ప్రాముఖ్యంగా
ఒక్క మాట ఏంటనంటే, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా గమనించండి, తల్లిదండ్రులు అనేటువంటి వారందరూ కూడా ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నా పిల్లలు బాగా ఉంటారు అన్నది గ్యారంటీ లేదు. ఇవన్నీ ఉన్నా మీరు తల్లిదండ్రులుగా అన్ని సమకూర్చినప్పటికీ కూడా వాళ్ళు బాగా ఉంటారు అన్న గ్యారంటీ మాత్రం లేనే లేదు. అయితే ఒక మాట ఏంటనంటే, ప్రపంచ పరిస్థితిని కనుక ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఒక్కసారి పరిశీలిస్తే, ప్రపంచంలో జీవరాశులన్నిటికీ కూడా అన్నిటిలోకి కూడా దేవుడు మనిషిని ఒక ప్రాముఖ్యమైనటువంటి పద్ధతిలో దేవుడు పుట్టించాడు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులన్నిటికీ కూడా వాటికి నేర్పించాల్సిన అవసరత ఏమీ లేదు. కంప్యూటర్ లాంగ్వేజ్లో చెప్పాలనంటే, దేవుడు ఆల్రెడీ జంతువులకు ప్రోగ్రామ్ చేసేసి వాటిని దేవుడు సృష్టించాడు. కుక్కకు పిల్లిని ఎలా పట్టుకోవాలో నేర్పించాల్సిన అవసరత లేదు, ఆల్రెడీ అది దానికి తెలుసు. ఎలా వేటాడాలో దానికి నేర్పించాల్సిన అవసరత లేదు. పక్షులు ఎలా ఆహారాన్ని వెతుక్కోవాలో తల్లులు పిల్లలకు నేర్పించాల్సిన అవసరత లేదు. ఆల్రెడీ పక్షులకు, జంతువులకు, జీవరాశులన్నిటికీ కూడా వాటికి ప్రోగ్రామ్ చేసేసి వదిలేశాడు. మనుషులకు మాత్రమే చిన్ననాటి నుండి కూడా మనం ఏం చేయాలి? అన్నిటిని ఏం చేయాలి? నేర్పించాలి. తినడం ఎలాగో నేర్పించాలి, మాట్లాడడం ఎలాగో నేర్పించాలి, కూర్చోవడం ఎలాగో నేర్పించాలి, డ్రెస్సింగ్ ఎలా చేసుకోవాలో నేర్పించాలి, ఎలా చదవాలో నేర్పించాలి, ఎలా పాడాలో నేర్పించాలి, ఎలా బ్రతకాలో, పెద్దలను ఎలా గౌరవించాలో, మనుషులతో ఎలా సంప్రదాయంగా మాట్లాడాలో, ఇవన్నీ కూడా ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి ఏం చేయాలి? నేర్పించాలి. ఈ పద్ధతిని కేవలం మనుషులకు మాత్రమే దేవుడు పెట్టాడు. అదే సందర్భంలో మనుషులకు దేవుడు ఈ పద్ధతిని అంతటిని కూడా నేర్పించాలి అనేటువంటి ఆలోచన దేవుడు పెట్టినప్పుడే మనుషులకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. జంతువులకు, పశువులకు లేకుంటే వాటికి జ్ఞానం తెలీదు, వాళ్ళకి జ్ఞానం లేదు. కానీ మనుషులకు దేవుడు జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడనంటే, పిల్లలకు చిన్ననాటి నుండే వారికి అన్నిటినీ నేర్పించాలి అన్న ప్రాముఖ్యమైన ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడనంటే వీటన్నిటిని కూడా జ్ఞానాన్ని మనకి అనుగ్రహించాడు. విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న మనం దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత అయినటువంటి పిల్లలను చాలా జాగ్రత్తగా వారిని పెంచవలసిన బాధ్యత ఉంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. తల్లిదండ్రులైనటువంటి వారు తమ పిల్లలకు కొన్ని బాధ్యతలు వేరే వాళ్లకు అప్పగించవచ్చు. మీ అబ్బాయి, మీ అమ్మాయి పాటలు పాడటం రాకపోతే ఒక మ్యూజిక్ క్లాస్కి పంపించి నేర్పించవచ్చు. మీ అబ్బాయికి, మీ అమ్మాయికి లెక్కలు సరిగా రాకపోతే ట్యూషన్ పెట్టించి మీ పిల్లలకు లెక్కలు నేర్పించవచ్చు. మీ అబ్బాయికి ఒకవేళ సరిగా మాట్లాడడం కానీ లేకుంటే సరైన ఆరోగ్యం లేకపోతే డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళి వైద్యం చేయించవచ్చు. కానీ పిల్లలను పెంచడం అన్నది మాత్రం ఎవ్వరికీ అప్పగించకూడదు సుమా. మీరు మాత్రమే చేయాలి, మీరు మాత్రమే. ఇది ఎవరికి అప్పగించకూడదు. కొంతమంది అంటారు అమ్మమ్మకి, నాయనమ్మకి వాళ్ళకి అప్పగించి వాళ్ళ దగ్గర పెడతారు. గమనించండి, ఒకవేళ అవసరాన్ని బట్టి వాళ్ళు మీ దగ్గర పెట్టుకుని సలహా తీసుకోవడం లేకుంటే వాళ్ళ యొక్క సహాయం తీసుకోవడం మంచిదే. కానీ పిల్లలకు నైతిక విలువలు నేర్పించాల్సింది, ప్రాముఖ్యంగా మొరాలిటీ నేర్పించాల్సింది, అంటే నైతిక విలువలతో కూడినటువంటి వాల్యూస్ నేర్పించాల్సింది తల్లిదండ్రులు మాత్రమే. కాబట్టి ఈ బాధ్యత ఎవ్వరికీ అప్పగించకూడదు, కేవలం తల్లిదండ్రులు మాత్రమే పిల్లలను పెంచవలసినటువంటి బాధ్యత దేవుడు అప్పగించాడు. అందుకే మనం చదువుకుంటాం సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి ఎవరెవరికో అప్పగించమని బైబిల్ చెప్పట్లా, ఎవరి దగ్గర పెట్టి పెంచమని చెప్పట్లా. బాలుడు నడవవలసిన త్రోవను నీవే వానికి నేర్పించాలి, వాళ్ళకి నీవే అలవాటు చేయాలి, వాళ్ళని ట్రైనప్ చేయాలి, వారిని ప్రిపేర్ చేయాలి, సిద్ధం చేయాలి. దేవుడు ఆశించిన పద్ధతిలో ఖచ్చితంగా వారిని నేర్పించేటువంటి విధానాన్ని మనమే కలిగి ఉండాలి. జికే జస్సన్ అనేటువంటి ఒక గొప్ప తత్వవేత్త, ఆయన ఫిలాసఫరు, ఆయన ఏం చెప్పాడనంటే, నా జీవితంలో నేర్చుకున్న విషయాలన్నీ ఒకవేళ 100 విషయాలు అనుకున్నట్లయితే వాటిలో 75% ఆయన ఏం చేశాడనంటే 3 సంవత్సరాల లోపే నేర్చేసుకున్నానని చెప్పాడు. గమనించండి, తల్లిదండ్రులైనటువంటి వారు గమనించాల్సింది, పిల్లలు 3 సంవత్సరాల లోపే అన్ని విషయాలు వాళ్ళు నేర్చేసుకుంటారు. అన్ని విషయాలు కూడా 3 సంవత్సరాల లోపే వారికి అలవాటు అయిపోతుంది. అంటే ఏదైతే నేర్చుకోవాలో అవన్నీ కూడా మనం అనుకోవచ్చు, మన పిల్లలకు 100% ఏదైనా 100 విషయాలు నేర్పించాలి అని అనుకున్నాం అనుకోండి, ప్రాముఖ్యంగా ఈ 75% విషయాలు 3 సంవత్సరాల లోపే ఏ విధంగా నేర్చుకుంటారో తెలుసా? మనం చేసిన దానిని బట్టి చూసి నేర్చుకుంటారు. మీరు చెప్పింది 25% వాళ్ళు నేర్చుకుంటారు.
సర్వసాధారణంగా మనం చేసేదేంటి, మనం చెప్తాం 75%, కానీ చేసేది 25% చేస్తాం. కానీ పిల్లలు ఏం చేస్తారో తెలుసా, మనం ఏది చేస్తామో అదే చూసి నేర్చుకుంటారు. మనం ఏది చెప్తున్నామో అది మనం మన జీవితాల్లో చూపించగలిగితే, చేయగలిగితే దానిని బట్టి పిల్లలు 75% నేర్చుకోగలుగుతారు. సాధారణంగా మనం అబద్ధాలు ఆడొద్దని చెప్తాం పిల్లలకు, కానీ మనం అబద్ధం ఆడితే, అబ్రహాము అబద్ధం ఆడాడు, ఇస్సాకు అబద్ధం ఆడాలి లేదా, యాకోబు చాలా అబద్ధాలు ఆడాడు. కాబట్టి మీరు గమనించండి, తల్లిదండ్రులు అనేటువంటి వారు పిల్లల మీద, తల్లిదండ్రులకు వాతావరణం ఎంతగా ప్రభావితం చేస్తుందో అన్నది మీరు గమనించాలి. మనం అనుకోవచ్చు, నేను చేసేది, నేను గమనించేది, నేను ఆలోచించేది, నేను చేసే పనులు నా పిల్లలను అంత ప్రభావితం చేయదులే అని అనుకోవద్దు సుమా. 75% మనం చేసేదే పిల్లలు నేర్చుకుంటారు, అదే వాళ్ళు ఫాలో అవుతారు. అందుకనే బాలుడు నడవలసిన త్రోవను వానికి ఏం చేయాలి, నేర్పాలి, ట్రైనప్ చేయాలి. విధేయత, లోబడటం, ఏ టైంలో ఏం చేయాలో నేర్పించడం, చెప్పిన మాట వినడం, పెద్దలను గౌరవించడం, పెద్దలకు గౌరవం ఇవ్వడం, ఇవన్నీ కూడా విలువలు అనేవి చిన్నప్పుడే వారికి ఏం చేయాలి, మనం నేర్పించాలి. అందుకని ఒక ఆజ్ఞ ఏంటంటే, నీవు నేర్పించాల్సినటువంటివి నేర్పిస్తే తర్వాత జరగాల్సినవి ఏం జరుగుతుంది, అవే జరుగుతాయి. నేర్పించాల్సిన విధానం మనం ఏం చేయాలి, నేర్పించాలి. 127వ కీర్తనలో 3వ వచనంలో, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము దేవుడిచ్చు బహుమానమే. పిల్లలను దేవుడు మనకిచ్చిన బహుమానం, దే ఆర్ గిఫ్ట్. మనకి దేవుడు మనకి స్వాస్థ్యముగా బహుమానంగా ఇచ్చాడు. ఆ స్వాస్థ్యముతో పాటు మనకు బాధ్యతలను కూడా ఇచ్చాడు. గమనించండి, పిల్లలను దేవుడిచ్చిన ప్రతి తల్లిదండ్రులను కూడా దేవుడు ఒకానొక దినాన ఖచ్చితంగా లెక్క అడగబోతున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కదండి, 5:1 2:1 తలాంతు ఇవ్వబడింది. 5 తలాంతులు తీసుకున్న వాడిని యజమానుడు ఏం చేశాడు, లెక్కడిగాడా లేదా? ఏం చేశాడు ఆయన? 5 ఏం చేశాడు, సంపాదించాడు. 2 తీసుకున్నవాడు 2 సంపాదించాడు. మొదటి తీసుకున్నవాడు ఏం చేశాడు, భూమిలో దాచిపెట్టాడు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి స్వాస్థ్యం ఏంటంటే పిల్లలు. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప బహుమానం ఏంటంటే పిల్లలు. వారిని భయభక్తుల్లో, దేవుని పద్ధతిలో, దేవుడు ఆశించిన విధంలో పెంచాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులైనటువంటి వారందరి మీద ఖచ్చితంగా ఉంది. కాబట్టి వారి గురించి దేవుడు ఒకానొక దినాన ఖచ్చితంగా లెక్క అడగబోతున్నాడు. ప్రతి వారిని కూడా దేవుడు లెక్క అడగబోతున్నాడు. కాబట్టి అలాంటి ఆలోచనతో మన పిల్లల పట్ల చాలా జాగ్రత్త కలిగి ఉండాలి అన్న సత్యాన్ని దేవుని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. పిల్లలను పెంచడం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి జాబులన్నిటికంటే బాగా క్రిటికల్ జాబ్ ఏంటనంటే పేరెంటింగ్, పిల్లలను పెంచడం. ప్రపంచంలో ఏ జాబ్ అయినా చేయొచ్చు, ఎంత కఠినమైన కష్టమైన పని అయినా సరే, మనం నిద్ర మానేసైనా, అన్నం తినడం మానేసైనా సరే కష్టపడి పని చేయొచ్చు. కానీ పిల్లలను పెంచడం అన్న బాధ్యత ఉంది చూసారా, చాలా కష్టమైన పని. ఎందుకనంటే వాళ్ళని పెంచవలసినటువంటి బాధ్యత, నైతిక విలువలు నేర్పించవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద దేవుడు పెట్టాడు. కాబట్టి వారి యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అన్నది ముందుగానే తల్లిదండ్రులు ఆలోచించి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వారు జీవించేటువంటి జీవిత విధానము ప్రాముఖ్యంగా పిల్లల మీద ప్రభావితం చేస్తుంది అన్న సత్యాన్ని అర్థం చేసుకుని ఎప్పటికప్పుడే తల్లిదండ్రులు చాలా జాగ్రత్త కలిగి ఉండాలనే వాక్యాన్ని మనకి స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్నాం, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే అనే సత్యాన్ని మనం నేర్చుకున్నాం. ప్రాథమికంగా ఇక్కడ వ్రాయబడినటువంటి తల్లిదండ్రుల గురించి ఇక్కడ చెప్పబడింది. పిల్లలకు మరియు తల్లిదండ్రులకు కూడా పాత నిబంధన గ్రంథంలో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలలో 5వ ఆజ్ఞ, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము అన్న ఆజ్ఞ పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలులకు ఇచ్చినటువంటి 5వ ఆజ్ఞ. ఈ 5వ ఆజ్ఞను ఖచ్చితంగా పిల్లలైనటువంటి వారు, సండే స్కూల్ పిల్లలైనటువంటి వారందరూ చిన్ననాటి నుండి కూడా వారు తల్లిదండ్రులకి ఏం చేయాలి, ఏమై ఉండాలి, విధేయులై ఉండాలి. పిల్లలు దేవునికి విధేయులై జీవితం కలిగి ఉండాలంటే మనమందరం కూడా తల్లిదండ్రులైనటువంటి వారికి కూడా సరైనటువంటి పెంపకాన్ని వారికి పెంచేవారిగా ఉండాలి. తల్లిదండ్రులను పిల్లల విషయంలో ఎప్పటి వరకు కూడా ప్రశ్నిస్తారని అంటే 18-19 సంవత్సరాలు, అంటే తమంతట తాముగా ఒకవేళ వాళ్ళు జీవించగలిగినటువంటి స్థాయి వచ్చేంత వరకు కూడా వారిని, ఆ పిల్లలను గురించి తల్లిదండ్రులను ప్రశ్నిస్తారు. మన భారతదేశం యొక్క రూల్స్ ప్రకారం 18 సంవత్సరాల లోపు కనుక మీ అబ్బాయికి కానీ మీ అమ్మాయికి కానీ
మోటార్ బైక్ ఇచ్చి పంపిస్తే పోలీసులు పట్టుకుంటే కేసు ఎవరి మీద పెడతారో తెలుసా? పిల్లల మీద పెట్టరు, తల్లిదండ్రుల మీద పెడతారు. కాబట్టి బాధ్యత అన్నది దేవుడు మనకు అప్పగించాడు. కాబట్టి తల్లిదండ్రులైనటువంటి వారు ఖచ్చితంగా పిల్లల పట్ల సరైనటువంటి బాధ్యత తీసుకుని వారు నడవాలి, వారికి నేర్పించాలి అన్న సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. పాత నిబంధన గ్రంథంలో చెప్పబడినటువంటి ఆజ్ఞలన్నిటిలోనూ కూడా 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ మాత్రమే క్రొత్త నిబంధనలో పదే పదే రిపీట్ అవ్వలేదు. మిగతా ఆజ్ఞలన్నీ కూడా రిపీటెడ్గా వచ్చినాయి. ఒకే ఒక ఆజ్ఞ ఏంటంటే సబ్బాతు గురించి మాత్రమే రిపీటెడ్గా వ్రాయబడలేదు కొత్త నిబంధన గ్రంథంలో. మిగతా అన్ని ఆజ్ఞలు కూడా వ్రాయబడ్డాయి రిపీటెడ్గా. అది ఏ సందర్భంలో అయినా కానివ్వండి, ఏ విధంగానైనా కానివ్వండి, ఆజ్ఞలు మరలా రిపీటెడ్గా వ్రాయబడ్డారు. కాబట్టి మనం ఖచ్చితంగా నేర్చుకోవలసినటువంటి మొట్టమొదటిది ఏంటంటే, మొదటి 4 ఆజ్ఞలు కూడా ఏమని చెప్తారనంటే దేవునికి అలాగే మానవునికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి తెలియచేస్తాయి. మొదటి 4 ఆజ్ఞలు అంటారు. మిగతా 6 ఆజ్ఞలు కూడా మానవులకు మధ్య ఉండేటువంటి సంబంధాన్ని గురించి అవి ఇవ్వబడ్డాయి అన్న సత్యాన్ని చాలామంది నేర్పిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చారో ఆ ఆజ్ఞను అతిక్రమించడం వారు దేవుడు విధించే శిక్షకు కూడా అలాగే ఉంటుందని గమనించాలి. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఆ ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమవుతుంది? దానికి తగ్గ శిక్ష కూడా అదే విధంగా ఉంటుంది. పిల్లల గురించి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండం 21వ అధ్యాయం 15వ వచనం. నిర్గమకాండము 21వ అధ్యాయము 15వ వచనాన్ని వాక్య భాగం నుండి చదువుదాం. ఎక్సోడస్ 21:15. ఎక్సోడస్ 21:15. తన తల్లినైనను తండ్రినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. వాక్యాన్ని గమనించాలి. పిల్లలైనటువంటి వారు తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాను నిశ్చయంగా ఏమవ్వాలి? మరణశిక్ష నొందవలెను అన్న సత్యాన్ని వాక్యం చెప్తుంది. పిల్లలైనటువంటి వారు తమ తల్లిదండ్రులను ఏం చేయాలి? గౌరవించాలి, లోబడాలి. తిరుగుబాటు చేయడం, తల్లిదండ్రుల మీద వ్యతిరేకంగా మాట్లాడడం, ర్యాష్గా మాట్లాడడం, నువ్వు చెప్పేదేంటి అని చెప్పని వ్యతిరేకించడం, ఇలాంటి మాటలు, ఇలాంటి పదాలు క్రైస్తవ విశ్వాసాన్ని కలిగి కొనసాగించేటువంటి పిల్లలకు ఇది సరైన పద్ధతి కానే కాదు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను ఏం చేస్తారు? చేసుకుంటారు. నాకు తెలుసు చాలామంది పిల్లలు. అది వారికి మంచిది కాదు. గమనించాలి. పిల్లలైన వారికి వారి తల్లిదండ్రులు మంచి కోసమే వాళ్ళు ఏదైనా చెప్తారు, మంచి కోసమే నేర్పిస్తారు. నువ్వు చెప్పేదేంటి, నీ మాట నేను వినడం ఏంటి అని తిరుగుబాటు చేసినట్లయితే, ఒక మాట సుమా, నీ తల్లిదండ్రులను కాదు సుమా, ఏదైతే నీ తల్లిదండ్రులకు విధేయత చూపమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో, నీ తల్లిదండ్రులను వ్యతిరేకించడానికి ముందుగా నువ్వెవరిని వ్యతిరేకిస్తున్నావు? నిన్ను సృష్టించిన దేవుని వ్యతిరేకిస్తున్నావు. ఆ తర్వాతే తల్లిదండ్రులను మనం వ్యతిరేకించిన వారం అవుతాం. కాబట్టి సృష్టికర్తను వ్యతిరేకించి ఆ ఆజ్ఞ ఇచ్చినటువంటి ఆ బాధ్యత అప్పగించినటువంటి తల్లిదండ్రులను వ్యతిరేకిస్తే అది సరైన పద్ధతి కాదు. 21:17 కూడా చూడండి. తన తల్లినైనను తండ్రినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. శపించువాడు ఏవండి? ఆ పిల్లలైనటువంటి వారు తల్లిదండ్రుల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తల్లిదండ్రుల పట్ల పిల్లలు చాలా బాధ్యతగా వ్యవహరించాలి. దూషించడం, శపించడం, వాళ్ళ మాటలు లెక్క చేయకుండా ఉండడం, కొంతమంది ర్యాష్గా సమాధానం చెప్పడం, ఇది సరైన పద్ధతి కానే కాదు. వాక్యం సెలవిస్తుంది. ద్వితోపదేశకాండం 27వ అధ్యాయం 16వ వచనంలో కూడా, ద్వితోపదేశకాండం 27వ అధ్యాయము 27వ అధ్యాయము 16వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. గమనించాలి. తమ తల్లిదండ్రులను ఏం చేయాలి? పిల్లలు జాగ్రత్తగా వారిని శ్రద్ధ తీసుకోవాలి. ఈ రోజున ప్రపంచంలో ఓల్డ్ ఏజ్ హోమ్స్ రావడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటి? ఎన్నో ఉద్యోగస్తులైనటువంటి పిల్లలు బాగా వారిని చదివించి ఉన్నతమైన స్థానాలకు తీసుకుని వెళ్ళి వాళ్ళ కొరకు తల్లిదండ్రులైనటువంటి వారు కొన్ని సందర్భాల్లో తినడం మానేసి పస్తులుండి
కన్నీరు కార్చి బాధపడి నిద్రలు మానేసి కష్టపడి వారిని చదివించి ప్రయోజకులు చేసిన తర్వాత వారిని వృద్ధాప్యంలో పట్టించుకోవడం మానేసి, వారి పట్ల బాధ్యతను వదిలేసి, వారి పట్ల శ్రద్ధ వహించడం మానేసి, వారి ఆరోగ్యాన్ని గురించి కానీ వారి యొక్క యోగక్షేమాల గురించి కానీ పట్టించుకోవడం మానేసి వారిని వదిలేసి ఎక్కడెక్కడో వదిలేసి పెట్టడం, అది సరైన పద్ధతి, వాక్యానుసారమైన పద్ధతి కాదు. నేను కూడా కొన్ని వృద్ధాశ్రమాలకి వెళ్ళినప్పుడు అక్కడ ఖరీదైన కారులో వస్తారండి పిల్లలు. ఖరీదైన కారులో కొడుకు కోడలు లేకుంటే పిల్లలు కూతుర్లు వచ్చి వాళ్ళకి కావలసిన అన్నిటినీ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళకి కావలసిన సెపరేట్ రూమ్స్ పెట్టి, వాళ్ళకి అవసరమైతే కొంతమంది నర్సెస్ని లేకుంటే కొంతమంది పని వాళ్ళని వాళ్ళకి అప్పగించి, మా తల్లిదండ్రులు బాగా చూసుకోండి మీకు ఎంతైనా ఇస్తామని చెప్పని ఇచ్చి అప్పగించి వెళ్తారు. ఇవేవి వాళ్ళకి తృప్తినివ్వదండి. వాళ్ళకి మిస్ అయ్యేది ఏంటో తెలుసా? అది మిస్ అవుతారు. కాబట్టి పిల్లలైనటువంటి వారు తల్లిదండ్రుల పట్ల చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. వారిని వృద్ధాప్యంలో వయసు వచ్చినప్పుడు వారికి కావలసినటువంటి అవసరతలన్నీ కూడా తీర్చాలి అనే సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. మీకు ఒక విషయం తెలుసా? అస్సాం రాష్ట్రంలో తల్లిదండ్రులను సరిగా చూడని పిల్లలు ఉన్నట్లయితే తల్లిదండ్రులు ప్రభుత్వానికి కనుక ఫిర్యాదు చేస్తే డైరెక్ట్గా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళకి ఏదైతే శాలరీ వస్తుందో ఆ శాలరీలో నుంచి డబ్బు వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లోకి వెళ్ళిపోయే విధంగా ప్రోగ్రామ్ చేశారు అక్కడ అస్సాం రాష్ట్రంలో. ఒకవేళ కనుక వాళ్ళని సరిగా చూడకపోతే, మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, వాళ్ళ వృద్ధాప్యంలో మమ్మల్ని వదిలేశారు అని చెప్పని కనుక గవర్నమెంట్కి వాళ్ళు ఫిర్యాదు చేస్తే, వాళ్ళు కనుక అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళ శాలరీలోంచి డైరెక్ట్గా కట్ అయిపోద్ది, వాళ్ళ తల్లిదండ్రులకి అకౌంట్లోకి వెళ్ళిపోద్ది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి, తల్లిదండ్రుల పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి. ద్వితోపదేశకాండం 21వ అధ్యాయం, ద్వితోపదేశకాండం 21వ అధ్యాయము 18 నుండి 21 వచ్చిన వరకు వాక్య భాగాన్ని చదువుదాం. ద్వితోపదేశకాండం 21వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుతున్నాను. ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వినకయుండి వారు అతనిని శిక్షించిన తరువాతయను అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవిని యొద్ద కూర్చుండి పెద్దల యొద్దకు అతన్ని తీసుకుని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడే తిరుగుబడి ఉన్నాడు, మా మాట వెనక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలు అందరూ రాళ్లతో అతను ఏం చేయాలి? చావగొట్టాలి. వీడు మా మాట వినట్లేదు. బైబిల్ ఎంత స్పష్టంగా చెప్పిందో చూడండి. మా మాట వినట్లేదు, తిరుగుబాటు చేశాడు, మొండివాడే తిరుగుతున్నాడు, మా మాట అంటే లెక్కలేదు వీడికి అని చెప్పని ఊరి పెద్దలతో చెప్పినట్లయితే వాళ్ళు ఊరి వెలుపలకు తీసుకుని వెళ్ళిపోయి, ధర్మశాస్త్రులు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు, వారిని ఊరు వెలుపలికి తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి ఏం చేయాలి? వాళ్ళని చంపేయమని చెప్తుంది బైబిల్. అంటే ఆనాడు జరిగినట్లుగా ఈనాడు అదే విధంగా లిటరల్గా మనం చేయాలని కాదు సుమా. అయితే వారి పట్ల ఎంత శ్రద్ధ వహించాలి అంటే, పిల్లలకు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మొండి వాళ్ళే ఉండడం, తిరుగుబాటు చేయడం, తల్లిదండ్రుల మీద వ్యతిరేకంగా మాట్లాడడం, వారికి అవిధేయత చూపించడం, అగౌరవంగా మాట్లాడడం, వాళ్ళ పట్ల శ్రద్ధ లేకోకుండా ప్రవర్తించడం, ఇది చేయకూడదు అన్న సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తుంది. ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుడు వాళ్ళకి అలాగా ఆజ్ఞాపించాడు. యూదులకు లేకుంటే ఆనాటి ప్రజలకు దేవుడు అలా బోధించాడు. కంటికి కన్ను పంటికి పన్ను, నీ శత్రువు కనుక నిన్ను బాధ పెట్టినట్టు దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని రెవెన్యూ తీసుకోమని పాత నిబంధన గ్రంథంలో రాశాడు. క్రొత్త నిబంధన గ్రంథంలోనైతే విధేయతతో నైతిక విలువలతో కూడినటువంటి ప్రవర్తనను మనం కొనసాగించాలి, జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ ఆజ్ఞలలో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? నీ ఖచ్చితంగా నీ తల్లిదండ్రులకు ఏం చేయాలి? లోబడాలి, విధేయత చూపించాలి. పిల్లలైనటువంటి వారు తమ తల్లిదండ్రులకు విధేయత చూపించాలి అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తుంది. తల్లిదండ్రులను సన్మానించడం, తల్లిదండ్రులను గౌరవించడం, వారి పట్ల ప్రేమించడం, సన్మానించడం అనే మాటను గురించి దీనిని రకరకాల విధానంలో చాలామంది దైవ సేవకులు, బైబిల్ పండితులు ఏమని చెప్పారంటే, సన్మానించడం అని అంటే దీనిని వారి పట్ల గౌరవాన్ని కలిగి ఉండడం, తల్లిదండ్రులను గౌరవించడం, వారు చెప్పిన మాట వినడం, వారిని ప్రేమించడం, వారి మాటకు విధేయత చూపించడం, వారి చెప్పిన మాటకు ఎదురు చెప్పుకోకుండా లోబడి బ్రతకడం. అది చేసినప్పుడు దేవుడు
నీకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞను గనుక నువ్వు ఆచరించినట్లయితే, జీవించినట్లయితే, జాన్ మెకార్థర్ అనేటువంటి ఒక ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటంటే నీకు మేలు కలుగుతుంది, అంతేకాదు దేవుడు నీకు దీర్ఘాయుష్ని ఇస్తాడనేటువంటి 2 వాగ్దానాలు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పిల్లలైన వారు జాగ్రత్తగా గమనించాలి. నీ తల్లిదండ్రులకు నువ్వు లోబడినప్పుడు, వారిని నువ్వు సన్మానించినప్పుడు, వారి మాటకు విధేయత చూపించినప్పుడు, లోబడినప్పుడు నీకు మేలు కలుగుతుంది. మేలు అంటే చాలా రకాలలో, అంటే ఏ పరిస్థితులలో నీకు అవసరత వచ్చినా, ఏ పరిస్థితులలో నీకు కావాలని అవసరత వచ్చినా, నీ స్టడీస్లో కానీ, నీకు అవసరమైనటువంటి అవసరాలు కానీ, కావలసినటువంటి ప్రతి పరిస్థితిలో, ఏ సిచ్యువేషన్లో అయితే నీవు డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉన్నావో ఆయా పరిస్థితులన్నిటిలోనూ కూడా దేవుడు నీకు మేలు కలుగునట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. అలా చేయాలంటే పిల్లలైన వారి తల్లిదండ్రులకు ఏం చేయాలి? సన్మానించాలి, వారిని గౌరవించాలి, వారికి లోబడాలి, వారు చెప్పిన మాటను వినాలి అన్న సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. లేవికాండము 19వ అధ్యాయము 3వ వచనంలో కూడా మరొక మాట వ్రాయబడింది. చూద్దామండి. లేవికాండము 19వ అధ్యాయము 3వ వచనం. మీలో ప్రతివాడును తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. వాక్యం స్పష్టంగా చెప్తుంది. తల్లికి తండ్రికి ఖచ్చితంగా ఏం చేయాలి? భయపడాలి. తల్లిదండ్రులకు భయపడాలి. కొంతమందికి తల్లిదండ్రులు అంటే అస్సలు భయం ఉండదు. పిల్లలకి భయం ఉండదు. భయం లేకపోతే విచ్చలవిడి జీవితం అయిపోతుంది. ఒక మాట గమనించండి. ఒకవేళ గనక భయం లేకోకుండా తల్లిదండ్రుల పట్ల గౌరవము, వారిని సన్మానించడం, వారి చెప్పిన మాటకు లోబడుకోకుండా, నేను ఒక మాట చెప్తాను. పిల్లలైనటువంటి వారు కొంతమంది రిపోర్ట్ చేసేది ఏంటంటే, అన్న నాకు మా అమ్మ నాన్న సరైన వాళ్ళు కాదు, మా నాన్న బాగా డ్రింకరు, సరైన మాట వినడు, లేకుంటే చాలా కుటుంబాన్ని పట్టించుకోడు, కాబట్టి అలాంటి పేరెంట్స్కి నేను లోబడొచ్చా అని ఒకసారి నన్ను అడగడం జరిగింది. చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళు ఎవరన్నప్పటికీ కూడా, ఎలాంటి వారైనప్పటికీ కూడా ఒక మాట గమనించాలి. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వాళ్ళు చెప్పినట్లయితే ఆ మాట విషయంలో మాత్రమే నువ్వు లోబడవలసిన అవసరం లేదు. కానీ వాక్య పద్ధతిలో వారు ఏ విధంగా చెప్పినప్పటికీ కూడా, వారు ఎంత నీకంటే తెలివి తక్కువ వారు కావచ్చు, నీకంటే తక్కువ చదువుకొని ఉండొచ్చు, నీకంటే ఒకవేళ అంత జ్ఞానం కలిగిన వారు కాకపోవచ్చు, ఎవరైనప్పటికీ కూడా ఖచ్చితంగా దేవుడు నీపైన ఒక బాధ్యత కలిగినటువంటి తల్లిదండ్రులుగా దేవుడు నీకు అప్పగించాడు. కాబట్టి ఖచ్చితంగా పిల్లలు తల్లిదండ్రులకు ఏమై ఉండాలి? లోబడాలి. వారి యొక్క అధికారం కింద, వారి యొక్క అంబ్రెల్లా కింద ఖచ్చితంగా వారు విధేయత చూపించాలి. ప్రతి తల్లికి తండ్రికి కూడా పిల్లలు ఏం చేయాలి? భయపడవలెను అన్న సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. ఇప్పుడు ఏదైనా వస్తువు ఇచ్చారనుకోండి, సపోజ్ ఒక మొబైల్ ఇచ్చారు, పలానా వ్యక్తికి ఇచ్చి రండి అని చెప్పి నన్ను పంపించారు అనుకోండి. నేను పట్టుకుని వెళ్ళి ఆయనకి ఇచ్చాను అనుకోండి, ఆ మొబైల్ పట్టుకెళ్ళి ఇచ్చిన తర్వాత తీసుకున్న వ్యక్తి మొట్టమొదటిగా ఏం చేస్తాడు? తెచ్చినందుకు నాకు థ్యాంక్స్ చెప్తాడు. బ్రదర్ మీరు తెచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. అంతేకాదు ఆయన ఇంకొక వ్యక్తి కూడా థ్యాంక్స్ చెప్తాడు. ఎవరు? పంపించినటువంటి వ్యక్తికి కూడా పలానా వ్యక్తి పంపించాడండి, ఆయన కూడా థ్యాంక్స్ చెప్పండి అని చెప్తాడు. ఇప్పుడు పట్టుకెళ్ళినటువంటి వస్తువు నేను ఇచ్చినప్పుడు నాకు థ్యాంక్స్ చెప్పాడు, ఇచ్చినటువంటి వ్యక్తికి కూడా థ్యాంక్స్ చెప్పాడు. ఒకవేళ కనుక నేను ఆ మొబైల్ నాకు ఇచ్చిన వ్యక్తి నేను పట్టుకెళ్ళకోకుండా ఇవ్వాల్సినటువంటి వ్యక్తికి ఇవ్వకుండా నేను పక్కన పెట్టేశాను, దాచేసుకున్నాను, నేను దొంగిలించాను అనుకోండి. ఇప్పుడు ఇద్దరిని నేను మోసం చేసినట్లు. ఎవరిని? ఇవ్వాల్సినటువంటి వ్యక్తికి అది అందలేదు, అతనిని మోసం చేశాను, ఇచ్చిన వ్యక్తిని కూడా నేనేం చేశాను? మోసం చేశాను. కాబట్టి పిల్లలైనటువంటి వారు తల్లిదండ్రులకు లోబడకపోతే అటు దేవునిని, అంతేకాదు తల్లిదండ్రులను కూడా ఏం చేస్తున్నావు? నువ్వు మోసం చేస్తున్నావు. అది గమనించాలి. అటు దేవునిని, ఇటు తల్లిదండ్రులను కూడా. కాబట్టి తల్లిదండ్రులకు ఖచ్చితంగా పిల్లలు భయపడవలెను, లోబడవలెను, వారికి గౌరవించాలి, వారికి విధేయత చూపించాలి, సన్మానించాలి అన్న సత్యాన్ని దేవుని వాక్యం స్పష్టంగా నేర్పిస్తుంది. తల్లిదండ్రులను సన్మానించడం వలన వచ్చే ఆశీర్వాదం గురించి ఇందాకే మనం మాట్లాడుకున్నాం. మేలు కలుగుతుంది, దేవుడు దీర్ఘాయుష్మంతులుగా దేవుడు చేస్తాడు. చూడండి, కొన్ని మాటలు చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28 నుండి 31 వరకు కూడా చాలా వచనాలు ఉన్నాయి. అయితే అవన్నీ చదవడానికి టైం సరిపోదు. అయితే అక్కడ వ్రాయబడినటువంటి సన్నివేశాన్ని గురించి, సందర్భాన్ని గురించి నేను మాట్లాడతాను. రోమపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం నుండి 31వ వచనం వరకు. ఇక్కడ
అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఎవరైతే దేవునికి చోటియనొల్లకపోయారో వారిని భ్రష్ట మనసు కలిగిన వారు అన్నట్లుగా దేవుని వాక్యంలో అక్కడ చెప్పబడింది. చూడండి, మనము మొదటి అధ్యాయము 29వ వచనం. వారు తమ మనసులో దేవునికి చోటిని నొల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని ఏం చేశాడు? భ్రష్ట మనసుకు అప్పగించను అన్న సత్యాన్ని గురించి మాట్లాడుతూ అక్కడ ఎవరైతే భ్రష్ట మనసు కలిగిన వారు అని చెప్పని వ్రాయబడిందో అందులో ప్రాముఖ్యంగా ఒక మాట ఏంటంటే 30వ వచనం మధ్య లైన్లో తల్లిదండ్రులకు అవిధేయులు అనే మాట కూడా వ్రాయబడింది. ఇక్కడ 21 క్వాలిటీస్ అంటే లక్షణాలు రాయబడ్డాయి. ఎవరైతే భ్రష్ట మనసు కలిగిన వారంటే వారిలో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే తల్లిదండ్రులకు ఎవరైతే అవిధేయత చూపిస్తారో వారు ఎలాంటి కలిగిన వారు? భ్రష్ట మనసు కలిగినటువంటి వారు. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే తల్లిదండ్రులకు లోబడకపోతే, తల్లిదండ్రులకు విధేయత చూపించకపోతే దేవుడు వారిని ఏం చేస్తాడంటే భ్రష్ట మనసుకు వారిని అప్పగిస్తాడు. భ్రష్ట మనసుకు దేవుడు వారిని అప్పగించేస్తాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2 తిమోతి చాప్టర్ 3 1-5. 2 తిమోతి చాప్టర్ 3 1-5. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చాలా ఉన్నాయి. అంటే అన్నీ చదవడానికి కుదరదు, కానీ అందులో వ్రాయబడినటువంటి మరొక మాట ఏంటంటే ప్రపంచం యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుందో అని వ్రాస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు ఏ విధంగా ఈ చివరి కాలంలో ఉంటారు అని చెప్పని వ్రాస్తూ మనము పై లైన్లో తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు అన్న లైన్లో మనం చూస్తాం. ఫస్ట్ లైన్లో పైన ఆ పేజీ నెంబర్ వేయబడినటువంటి పైన భాగంలో అక్కడేం రాయబడిందంటే తల్లిదండ్రులకు అవిధేయులు అంటే ప్రపంచంలో ఎలాగ మనుషులు ఉంటారో అని వ్రాస్తూ చూడండి, పిల్లలు కనుక మనము ఖచ్చితంగా తల్లిదండ్రులకు లోబడకపోతే, విధేయత చూపించకపోతే దేవుడు వారిని ఎక్కడికి అప్పగిస్తాడనమాట? భ్రష్ట మనసుకు వారిని అప్పగిస్తాడు. గుర్తుపెట్టుకోనండి, పర్వాలేదులే మా పేరెంట్స్ మాట విన్నా వినకపోయినా పర్వాలేదు, వారి మాట లోబడకపోయినా పర్వాలేదు, వారిని గౌరవించకపోయినా పర్వాలేదు, ఎలాగున్నా పర్వాలేదు అనుకున్నట్లయితే తల్లిదండ్రులకు అవిధేయత చూపిస్తే వాక్యం ఏం చెప్తుందంటే భ్రష్ట మనసుకు దేవుడు వారిని అప్పగించేస్తాడు. కాబట్టి పిల్లలైనటువంటి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని ఏం చేయాలి? పెంచాలి. శిక్షలో బోధలో పెంచాలి. తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా పిల్లల పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి. వారిని దేవుడు ఆశించిన పద్ధతిలో వారిని నేర్పించాలి, బోధించాలి. బైబిల్ గ్రంథం ఎంత అద్భుతమైనటువంటి గ్రంథం అంటే, ఎంత ఆశ్చర్యమైనటువంటి, ఎంత గొప్ప విలువైనటువంటి గ్రంథం అంటే బైబిల్ కేవలం ఎప్పుడు మంచిని గురించి మాత్రమే మాట్లాడలేదు, చెడ్డ గురించి కూడా మాట్లాడింది. చెడు కూడా ఎందుకు రాయబడిందంటే దాని గురించి మనకి అవగాహన కల్పించడానికి, అది చేయకుండా జాగ్రత్త కలిగి ఉండడానికి. మంచిని ఎందుకు రాసిందని అంటే అది మనం ఫాలో అవ్వడానికి, అందులో మంచిలో నడవడానికి. మనము మన పిల్లలను పెంచే విషయంలో ఎంత బాధ్యత, జాగ్రత్త, ఆ పెంచే పద్ధతి ఎలా ఉండాలని అంటే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మనం గమనించుకుంటూ దేవుని వాక్య క్రమంలో పిల్లలను ఏ విధంగా పెంచాలని వాక్యం బోధిస్తూ ఉందో ఆ విధంగా పెంచేవారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. చూడండి, దావీదు అబ్షలోము గురించి మనం ఆలోచన చేస్తే దావీదు అబ్షలోముని ఏం చేశాడంటే ఎక్కువగా ప్రేమించాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్యాంపర్ చేశాడు, బాగా ఎక్కువగా గారం పెట్టాడు. బాగా ఎక్కువ గారం పెట్టడం వల్ల ఏం జరిగింది మనందరికీ తెలుసు. తిరుగుబాటు చేసి తండ్రినే చంపడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకు రాయబడింది ఇది అంటే మన పిల్లలను ప్యాంపర్ చేయకూడదు, వాళ్ళని గద్దించాల్సిన చోట గద్దించాలి. బెత్తము వాడనేటువంటి తండ్రి తన కుమారునికి ఏమైపోతాడు? విరోధి అయిపోతాడు. కాబట్టి అవసరం వచ్చినప్పుడు, కొట్టాల్సి వచ్చినప్పుడు, శిక్షించాల్సి వచ్చినప్పుడు కర్ర తీసుకుని 4 తగిలించాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిన పని. తల్లిదండ్రులుగా అది చేయకపోతే ఏమవుతుందంటే మనకి విరోధులు అయిపోతారు. మన చేతుల నుండి వాళ్ళు దాటిపోయిన తర్వాత చూడండి, అబ్షలోము జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే తండ్రి మీదే తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితికి వచ్చాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, పాత నిబంధన గ్రంథంలో 1 సమూయేలు గ్రంథంలో మనం చదువుకుంటాం. చూడండి, ఒక షిలోహు దేవాలయంలో ఏలీ కుమారుడు, ప్రధాన యాజకుడైన పెద్ద పాస్టర్ గారు తన కుమారులైనటువంటి హొఫ్నీ, ఫినెహాసు ఇద్దరు కూడా వాళ్ళు సరైన సేవ చేయట్లేదు.
పాస్టర్ గారు కొడుకులయ్యుండు కూడా అసలు దేవుడంటే ఎవరికోకుండా దేవుడి సేవ చేస్తున్నారు. మీరు గమనించండి, అసలు దేవుడంటే ఎవరో తెలియకుండా దేవుడి సేవ చేయడం ఇది న్యాయం అంటారా, పద్ధతేనంటారా? ఆలోచించండి. అలా సేవ చేస్తున్నప్పటికీ కూడా ఆయనకి తెలుసు, తండ్రిగా ఆయనకి తెలుసు తన పిల్లలు ఏం చేస్తున్నారు. తనకు తెలుసు దేవుని మందిరానికి వస్తున్నటువంటి స్త్రీలను పాడు చేస్తున్నారని తెలుసు. దేవుని మందిరానికి తీసుకొచ్చినటువంటి బలియాగములో శ్రేష్టమైన దాన్ని, కొవ్వుని దాన్ని తీసుకుని పక్కన పెట్టేసుకుని పనికిరాని దాన్ని తీసుకుని వెళ్ళి దేవునికి అర్పణ చేస్తున్నారని ఏలీకి తెలిసినప్పటికీ కూడా వాళ్ళని గద్దించలా. బాలుడైనటువంటి సమూయేలుతో దేవుడు మాట్లాడి ఏం చెప్పాడు తెలుసా? ఏలీ, ఇదిగో నీ కుమారులను నీవు పెద్ద చేస్తున్నావు, వాళ్ళని గద్దించుకోకుండా వాళ్ళకి నీవు ఎక్కువగా వారిని వదిలేసావు, కాబట్టి నీవు నీ కొడుకులిద్దరు కూడా ఒకే రోజున చచ్చిపోతారని చెప్పాడు. ఎవరికో తెలుసా? బాలుడైనటువంటి సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. గమనించండి, మన పిల్లలు తప్పు చేస్తూ ఉన్నప్పుడు, లేకుంటే ఇది మంచిది కాదు అని తెలిసినప్పుడు వారిని గద్దించాల్సిన అవసరత, వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత దేవుడు మనకు అప్పగించాడు. కాబట్టి ఖచ్చితంగా అది చేయాలి. అంతేకాదు, కుటుంబాలలో జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే, మనం జూమ్ మీటింగ్లో మనం స్టడీ చేస్తున్నాం ఆదికాండాన్ని. ఇస్సాకు, రెబెకా. ఇస్సాకు ఏం చేశాడు? యాసావుని ఎక్కువ ప్రేమించాడు. రెబెకా ఏం చేసింది? యాకోబుని ప్రేమించింది. ఫేవరిజం చూపించారు. ఈరోజున చాలా కుటుంబాల్లో తల్లి లేనటువంటి వారు కుమారులను ఎక్కువ ప్రేమించడం, లేకుంటే తండ్రి లేని వారు పిల్లల్ని, కూతుర్ని ఎక్కువ ప్రేమించడం, వారిని గౌరవించడం, వాళ్ళకి ప్రేమ చూపించడం తప్పని నేను చెప్పట్లా. కానీ ఈ రోజున పార్షియాలిటీ, కుటుంబాలలో పార్షియాలిటీ చూపిస్తే ఏమవుతుంది మనకు తెలుసు. వాళ్ళిద్దరు ఏం చేశారు, వాళ్ళిద్దరికి పరిస్థితి ఏం జరిగిందో. యాసాబు యాకోబుని చంపేద్దామని చెప్పని ప్రయత్నం చేశాడు. ఒకరినొకరు చంపుకునే పరిస్థితికి వచ్చారు. ఫేవరిజం పంచేది కుటుంబాలలో. కాబట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి బిడ్డలు ఎంతమంది అయినప్పటికీ కూడా వారిని అందరినీ ఒకేలా చూడాలి, అందరినీ ఒకే సమానంగా చూడాలి, ఒకే బాధ్యత చూడాలి, ఒకే విధానంలో వారిని చూడాల్సినటువంటి బాధ్యత దేవుడు మనకిచ్చాడు. అక్కన ఎక్కువ, లేకుంటే తమ్ముడు ఎక్కువని, అన్న ఎక్కువని, చెల్లి ఎక్కువని అది పనికిరాదు కుటుంబాల్లో. ఎందుకు దేవుడు ఇలాంటి వాస్తవాలు బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడనంటే, మనకు హెచ్చరిక, మనకు నేర్పించడానికి. ఆయన మంచి గురించి రాశాడు, చెడ్డ గురించి రాశాడు. కాబట్టి మనం స్పృహ కలిగి వాటి పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి. పౌలు గారు ఈ పత్రికను రాస్తూ ఏమంటాడంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. వాళ్ళని పిల్లలకు భక్తి నేర్పించండి. తల్లిదండ్రులైనటువంటి వారు చిన్ననాటి నుండే. పాత నిబంధన గ్రంథంలో ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది మనకి. చూడండి, ఇజ్రాయేల్ దేశానికి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో నయమాను అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఏం చేశాడు నయమాను? ఇజ్రాయేల్ దేశం నుంచి ఒక చిన్నదాన్ని తీసుకుని వచ్చేసాడు. చెరగా తీసుకుని వచ్చాడు, బానిసగా తీసుకుని వచ్చినప్పుడు ఏం జరిగిందని అంటే, తన యజమానుడైనటువంటి నయమానుకు కుష్ఠరోగం ఉంది. తెలిసినప్పుడు ఆమె ఏం చెప్పిందనంటే, తన యజమానురాలతో మాట్లాడి, ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే యజమానుడు బాగుపడతాడని చెప్పి ఆయన చిన్నది చెప్పింది. గమనించండి, బానిసలకు హక్కులుండవు, జీతాలుండవు, వాళ్ళకి సరైనటువంటి వసతులు కూడా కల్పించరు. అలాంటిది ఆ ఇంటిలో యజమానులు ఏది చెప్తే అదే చేయాలి, ఏది పెడితే అదే తినాలి. అలాంటి ఆ పని పిల్ల ఏం చేసిందనంటే, తన యజమానుడికి ఆరోగ్యం బాగాలేదని చెప్పని ప్రవక్త అయినటువంటి యజమాను దగ్గరికి వెళ్తే బాగుపడతాడని చెప్పింది. అలా చెప్పినప్పుడు మీరు గమనించండి, ఒకవేళ నయమాను వెళ్ళాడు అనుకోండి, బాగుపడలేదు అనుకుందాం, తిరిగి వచ్చి ఏం చేస్తాడు? చంపేస్తాడు ఖచ్చితంగా. అంటే మీరు గమనించండి, నా యజమానుడు ప్రవక్త దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా బాగుపడతాడనేటువంటి విశ్వాసము ఆమెలో ఖచ్చితంగా ఉంది. అంత దృఢమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఆ బిడ్డ కలిగి ఉంది. కాబట్టి ఖచ్చితంగా నా యజమానుడు అక్కడ ఉండాలి, అక్కడికి వెళ్తే బాగుపడతాడనేటువంటి నిరీక్షణతో, విశ్వాసంతో చెప్పింది. వెళ్ళిన వెంటనే ఆ వ్యక్తి ఏం చేశాడు? బాగుపడ్డాడు, పసిపిల్ల దేహం వలె. చూడండి, ఆ బిడ్డకున్నటువంటి విశ్వాసము, భక్తి ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పించారు, చిన్నప్పుడే నేర్పించారు. బాలుడైనటువంటి సమూయేలుతో దేవుడు మాట్లాడాడంటే, హన్న భక్తిలో, ప్రార్థనలో తన బిడ్డను పెంచింది. కాబట్టి తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటంటే, పిల్లలను మంచి దారిలో, మంచి పద్ధతిలో భక్తిని అలవాటు చేయాలి, విశ్వాసాన్ని అలవాటు చేయాలి. తిమోతి పత్రికలో మనం చదువుకుంటాం, తిమోతికి రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు తిమోతిని గురించి సాక్ష్యం చెప్తాడు. ఆయన
నా ప్రియమైన కుమారుడు, నా సొంత కుమారుడు అని చెప్పని తిమోతిని గురించి పౌలు గారు మాట్లాడుతూ ఆయన ఏమంటాడనంటే, తిమోతి, నీలో నిష్కపటమైనటువంటి విశ్వాసాన్ని నేను చూస్తున్నాను అని చెప్పని పౌలు గారు తిమోతి గురించి మాట్లాడుతూ, అసలు ఆ నిష్కపటమైనటువంటి విశ్వాసం నీలోకి ఎలా వచ్చిందనంటే, మీ అమ్మగారిలో ఆ విశ్వాసాన్ని నువ్వు నేర్చుకున్నావు. మీ అమ్మగారిలోకి ఆ విశ్వాసం ఎలా వచ్చింది? మీ అమ్మగారిలో ఉంది. మీ అమ్మగారిలో ఉన్నటువంటి విశ్వాసం మీ అమ్మగారు నేర్చుకున్నారు. మీ అమ్మగారు నేర్చుకున్నటువంటి విశ్వాసం నీలోకి వచ్చింది. కాబట్టి నీవు నాకు సేవలో ప్రియమైన కుమారుడు అని చెప్పని అతడు మాట్లాడుతున్నాడు. కాబట్టి గమనించాలి, దేవుని పట్ల, దేవుడు మనకిచ్చినటువంటి పిల్లల పట్ల, దేవుడు మనకిచ్చినటువంటి ఈ బాధ్యత పట్ల చాలా జాగ్రత్త వహించాలి. గమనించండి, పిల్లలు దేవుడు మనకిచ్చిన బహుమానం, దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యము, వారిని జాగ్రత్తగా పెంచాలి. పిల్లలైనటువంటి వారు తల్లిదండ్రులకు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలి? లోబడాలి, విధేయత చూపించాలి, వాళ్ళు చెప్పిన మాట వినాలి, వాళ్ళు చెప్పిన మాటకు గౌరవం ఇవ్వాలి. వాళ్ళు ఏది చెప్పినప్పటికీ కూడా గమనించండి, పిల్లలు మన మంచి కోసమే ఆ తల్లిదండ్రులు మనకి చెప్తారు కాబట్టి ఖచ్చితంగా అన్ని విషయాల్లో వారి మాట వినాలి. గమనించాలి, చెడు స్నేహాలకు వెళ్తున్నప్పుడు, బ్యాడ్ ఫ్రెండ్షిప్ మనం కలిగి ఉన్నప్పుడు అది ఏమాత్రము మంచిది కానే కాదు. కాబట్టి పిల్లలైనటువంటి వారు ఒకవేళ ఏదైనా బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఉన్నట్లయితే, నాకు మా ఫ్రెండ్స్తోనే చాలా బాగుంది, వాళ్ళు రకరకాలుగా లోకంలో ఉన్నటువంటి పద్ధతుల్లో లోకానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి ఇదేదో ఎంజాయ్ చేయడానికి బాగుందని చెప్పి కనుక వెళ్ళినట్లయితే, గమనించండి, తప్పిపోయిన కుమారుడు ఇంటిలో ఉన్నప్పుడు తను బాగానే ఉన్నాడు, క్షేమంగానే ఉన్నాడు. నాకు ఇక్కడ బాగాలేదు, ఇక్కడ కండిషన్స్ అన్నీ ఉన్నాయి, ఇక్కడ పరిధులు పెట్టారు, సరిహద్దులు పెట్టారు, ఇక్కడ బౌండరీస్ ఉన్నాయి, మా అమ్మ నాన్న ఇలా చెప్తారు, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఎలా కూర్చోవాలి, అలా కూర్చోవాలి, అలా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలని చెప్తారు, ఎప్పుడు కూడా చెప్తానే ఉంటారు మాకు అని చెప్పని ఆ చిన్న కుమారుడు ఏం చేశాడు? బయటికి పోయాడు. బయటికి వెళ్తే ఏమైంది? తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్నాడు. తినడానికి కూడా తిండి లేదు వాడి దగ్గర, గెడ్డం పెరిగిపోయింది. ఇంకా నేను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి, ఇంకా కనీసం పందులు తినే పొట్టుతో కూడా కడుపు నింపుకోవడానికి అతనికి అవకాశం కుదరలేదు. అప్పుడు ఎవరు గుర్తుకొచ్చారు? తండ్రి గుర్తుకొచ్చారు. పిల్లలు గమనించాలి, తల్లిదండ్రులు చెప్పే ప్రతి మాట కూడా మీ మంచి కోసమే. తల్లిదండ్రులు చెప్పే ప్రతి మాట కూడా మీ మేలు కోసమే. కాబట్టి వారి మాట వినాలి, వారిని గౌరవించాలి. అలా చేస్తే నీకు మేలు కలుగుతుంది, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీకు దేవుడు ఎక్కువ కాలం భూమి మీద బ్రతకాలి, ఎక్కువ కాలం జీవించాలి, లాంగ్ లైఫ్ ఇవ్వాలంటే ఖచ్చితంగా పేరెంట్స్ మాట ఖచ్చితంగా పిల్లలు వినాలి, లోబడాలి, విధేయత చూపించాలి. వారు చెప్పిన మాటకు విధేయత చూపించే వారిగా ఉండాలి. అలా చేస్తే దేవుడు తప్పకుండా కృపనిస్తాడు, కాపాడుతాడు. గమనించండి, తల్లిదండ్రులు అనేటువంటి వారు పిల్లలకు భక్తి నేర్పించండి. మీరేదైతే భక్తి చేస్తున్నారో, మీరేదైతే ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తున్నారో, ఏదైతే మీరు బైబిల్ స్టడీ చేస్తున్నారో, ఏదైతే వాక్యాన్ని చదువుతున్నారో, మీరు చదవడం, ప్రార్థించడం, మీరు చేయడం ప్రారంభిస్తే మిమ్మల్ని చూసిన పిల్లలు మీ దగ్గరికి వచ్చి మోకరిస్తారు. మీరు బైబిల్ చదివితే మీ పిల్లలు బైబిల్ చదువుతారు. మీరు ప్రార్థించడం అలవాటు చేసుకుంటే మీ పిల్లలు కూడా మీ దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తారు. కాబట్టి వాళ్ళకి నేర్పించాల్సింది దేవుడు ఆశించిన పద్ధతిలో నడవవలసిన త్రోవను వాళ్ళకి ఏం చేయాలి? మనం చిన్నప్పుడే నేర్పించాలి. వాళ్ళు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోకుండా వాళ్ళు ఉండగలుగుతారు. దేవుడు మనకిచ్చిన బాధ్యత, పిల్లలు వారిని భక్తిలో, విశ్వాసంలో, ఆత్మీయతలో, పరిశుద్ధతలో నడిపించాలి, భక్తి మార్గంలో వారిని నడిపించాలి. అలా నడిపించినప్పుడే ఒకనొక దినాన వారు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు నైతిక విలువలతో కూడిన, మీరు గమనించండి, మంచి ఫుడ్ పెట్టినా, మంచి స్కూల్లో జాయిన్ చేసినా, మంచి బట్టలు కొన్నా, మంచి వాళ్ళకి ఫుడ్ పెట్టినా, అన్ని పెట్టినా వాళ్ళు బాగా ఉంటారు అని అనుకోవడం కన్నా వారికి నైతిక విలువలు చిన్నప్పటి నుంచే భయభక్తుల్లో నేర్పించడం, ప్రార్థన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, భక్తిని, ప్రార్థన వాక్యము, వీటితో ఎక్కువ సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉండడం వాళ్ళకి అలవాటు చేయగలిగితే అదే మీ పిల్లలకి ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం, దీవెన. అలా చేయడానికి తీర్మానించుకుందాం. తలలు వంచండి, కళ్ళు ముయ్యండి, ప్రార్థన చేద్దాం. పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కూడా ప్రార్థన చేద్దాం. కళ్ళు ముయ్యండి. పిల్లలైనటువంటి వారు ఒకవేళ మీ పేరెంట్స్కి ఒకవేళ మీరు సరిగా లోబడకపోతున్నట్లయితే ఈరోజు ప్రార్థన చేయండి, పశ్చాత్తాపడండి, దేవుని దగ్గర అడగండి. ప్రభా, మేము సరిగా మా పేరెంట్స్కి విలువనివ్వలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించి ప్రభా, ఇక నుంచి మీ వాక్యం చెప్పినట్లుగా, మీ మాటలు చెప్పినట్లుగా తండ్రి నాకు మేలు కలగడానికి, దీర్ఘాయుష్మంతులుగా ఉండడానికి నాకు సహాయం చేయాలి అని అంటే ప్రభా, నా తల్లిదండ్రులకు నేను లోబడతానని పిల్లలైన వారు ప్రార్థన చేయండి. తల్లిదండ్రులైనటువంటి వారు భక్తి మార్గంలో ప్రభా నేను పెంచుతాను, భక్తి మార్గంలో వారిని నడిపించడానికి వారికి నేను అలవాటు చేస్తానని తల్లిదండ్రులైన వారు దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం.
ఒకవేళ వారి పట్ల సరైనటువంటి శ్రద్ధ, సరైనటువంటి బాధ్యత ఒకవేళ సరిగా చూపించకుండా ఉన్నామేమో, ఈనాడే దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను, బోధలను వారిని పెంచండి అని వాక్యం నేర్పిస్తున్నట్లుగా భక్తి మార్గంలో, ఆత్మీయ జీవితంలో, మంచి మార్గంలో, దేవుడు ఆశించిన పద్ధతిలో కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయత్నించేద్దాం. ప్రియమైన సహోదరుల, సహోదరి, దేవుడు పిల్లలు మనకిచ్చిన గొప్ప భాగ్యము, గొప్ప బాధ్యత, గొప్ప ఆశీర్వాదము. అదే సందర్భంలో గొప్ప రెస్పాన్సిబిలిటీ దేవుడు మనకి ఇచ్చాడు. వాళ్ళని సరైన రీతిలో పెంచాలి, దేవుడు ఆశించిన పద్ధతిలో పెంచాలి. ఒకవేళ వారు దారి తప్పిపోతారేమో, ఒకవేళ దేవుని యొక్క మార్గంలో నుండి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారేమో అని చెప్పని ప్రతిరోజు వారి కొరకు కన్నీరు కార్చి మొర్రపెట్టి ప్రార్థించి దేవుని దగ్గర మొర్రపెట్టి తల్లిదండ్రులుగా మనం ఉండాలి. యోబు ప్రతిదినము తన పిల్లల నిమిత్తము ప్రార్థన చేసేవాడు. తన కుటుంబం చుట్టూ ప్రార్థన అనే కంచెను వేశాడు ఆయన. అందుకనే వారు మంచి మార్గంలో నడవగలిగారు. పిల్లలైన వారి కొరకు తల్లిదండ్రులైన వారు అనుదినము, అనుక్షణము వారి స్టడీస్లో, వారి భవిష్యత్తులో వారు నేర్చుకోవాల్సిన నైతిక విలువలలో, జీవితానికి సంబంధించినటువంటి వాల్యూస్ వారికి నేర్పించే విధానంలో బాధ్యత తీసుకుని వారికి నేర్పించడానికి ప్రయత్నించేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎంత మంచి దేవుడవు తండ్రి, ఎంత గొప్ప దేవుడవు ప్రభా. మీ వాక్యము మాకు ఎంతో విలువైనది, ఎంతో అమూల్యమైనది, సత్యమైనది ప్రభా. మీ వాక్యాన్ని మేము అర్థం చేసుకుంటున్నప్పుడు, మీరు మాట్లాడుతున్నటువంటి విధానాన్ని మేము చూస్తున్నప్పుడు ప్రభా, మాకెంతో గొప్ప ఆదరణ మీ వాక్యం ద్వారా కలుగుతుంది తండ్రి. పిల్లలను ఏ విధంగా పెంచాలో అన్నది ప్రభా తల్లిదండ్రులకు మీరు బోధించారు, నేర్పించారు ప్రభా. పిల్లలైనటువంటి వారు తల్లిదండ్రులకు ఏ విధంగా విధేయత చూపించాలో, ఏ విధంగా లోబడాలో మీ వాక్యంలో మీరు మాతో మాట్లాడుతున్నందుకే మీకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని ప్రతి వారి హృదయాలలో స్థిరపరిచి వాక్య క్రమంలో వారి విశ్వాస జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి మీ కృపనివ్వండి, దయ చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేలు కలిగినట్లుగా, దీర్ఘాశు కలిగినట్లుగా తల్లిదండ్రులకు విధేయత చూపమని పిల్లలకు చెప్పారు. భక్తిలో, ఆత్మీయతలో పెంచమని తల్లిదండ్రులకు మీరు ఆజ్ఞాపించినట్లుగా కుటుంబ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారికి ఇవ్వబడినటువంటి బాధ్యతలను, వారికి ఇవ్వబడినటువంటి నాయన తండ్రి ఆ పనిని వారు బాధ్యతగా తీసుకుని చేయడానికి కృపనివ్వండి. మీ ఆజ్ఞకు, మీ కట్టడలకు, మీ వాక్యానికి పరిపూర్ణంగా లోబడి విధేయత చూపించి నడుచుకోవడానికి మీ కృపనివ్వండి, సహాయం చేయమని వేడుకుంటున్నాం. పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారు పెరిగి పెద్దవారు అవుతున్నప్పుడు, వారు వయసుకు తండ్రి పెరుగుతూ ఉన్నప్పుడు ఈ లోకము, పాపము, సాతాను, చెడు స్నేహాలు ఏవి కూడా వారి మీద ప్రభావితం చేయకుండా తండ్రి మీ రెక్కల నీడలో వారిని మీరు కాపాడండి ప్రభా. వారిని మీరు భద్రపరచండి. సాతానుడు ఏ విధంగానైనా సరే కుటుంబాలను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తూ ప్రాముఖ్యంగా పిల్లల మీద వాడు ప్రభావితం చూపిస్తూ ఉన్నాడు. ఏ విధంగానే సరే పిల్లల జీవితాలను, వాళ్ళ భవిష్యత్తును ప్రభా తండ్రి పాడు చేయాలని వాడు చేసే ప్రయత్నాలు, వాడు వేసేటువంటి పన్నగాలలో మా బిడ్డలు ఏమాత్రం పడిపోకోకుండా ఇక్కడ తల వంచి ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఏ తల్లిదండ్రుల యొక్క బిడ్డలు కూడా తండ్రి అపవాది యొక్క తంత్రాలకు చిక్కుకోకుండా తండ్రి వారిని మీరు కాపాడండి, తప్పించండి ప్రభా, భద్రపరచండి తండ్రి. బిడ్డలను హెచ్చరించి, బిడ్డలకు బోధించడం మాత్రమే కాకుండా మేము అనుసరిస్తూ ప్రభా ఒక మాదిరికరమైనటువంటి తల్లిదండ్రులుగా మేము ఉండడానికి మీ కృపనివ్వండి, సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీ ఎదుట నిలబడినప్పుడు, ఆ ధవల సింహాసనం ముందు నిలబడినప్పుడు ప్రభా నీవు నాకు ఇచ్చినటువంటి బిడ్డలను మంచి మార్గంలో, మంచి పద్ధతిలో నేను నడిపించగలిగాను. ఇదిగో నీవు ఇచ్చిన బహుమానం, ఇదిగో నీవు ఇచ్చిన స్వాస్థ్యం అని చెప్పి మీకు అప్పగించడానికి కృపనివ్వండి ప్రభా. సహాయం చేయండి తండ్రి. లోకం యొక్క పరిస్థితులు, లోకం యొక్క ఆకర్షణలు తండ్రి నాయన ఎన్నో విధాలుగా తండ్రి ఆకర్షిస్తూ ఉండగా లోకంలోనికి, లోకపు ఆకర్షణలకు తండ్రి నాయన బిడ్డలు లోని కాకోకుండా
భక్తి మార్గంలో, విశ్వాస మార్గంలో, ఆత్మీయ జీవితంలో బిడ్డలు నడుచుకోవడానికి కృపను అనుగ్రహించండి, సహాయం చేయండి, బలపరచండి. ప్రభు బలను సమీపిస్తుండగా ప్రభా మమ్మల్ని మేము సిద్ధపరచుకొని, పరీక్షించుకొని, పరిశీలించుకొని యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందడానికి కృపనివ్వండి. సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకునమని చెప్పబడిన వాక్యం ప్రతి వారి హృదయాలలో స్థిరపరిచి ఫలింపచేసి మీరు ఆశించిన పద్ధతిలో మీ చిత్త ప్రకారం ప్రతి కుటుంబాన్ని కట్టుకోవడానికి పరిశుద్ధాత్మదేవ మీరు మాకు సహాయం చేసి కృపనిచ్చి బలపరిచి మీరు మాత్రమే మహిమ పొందుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.